వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్లు వేసే వరకు కేసీఆర్ సర్కార్ను వదిలిపెట్టేది లేదంటున్నారు బండి సంజయ్. ఏళ్ల తరబడిగా ఉద్యోగాలు రాక 600 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నా ప్రభుత్వానికి కనిపించట్లేదా అని ప్రశ్నిస్తున్నారు. కింద్రా పార్క్ దగ్గర దీక్షకు ఎందుకు అనుమతి ఇవ్వలేదని ఫైర్ అయ్యారు. మరోవైపు బండి సంజయ్ది నిరుద్యోగ దీక్ష కాదు, సిగ్గులేని దీక్ష అంటూ ఘాటుగా విమర్శించారు మంత్రి కేటీఆర్. నిరుద్యోగులకు బీజేపీ ఏం చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న హామీని గంగలో కలిపారని నిలదీశారు. అసలు ఉద్యోగాల విషయంలో ఎవరి వాదన కరెక్ట్, ఎవరిది రాంగ్? బండి సంజయ్ దీక్ష నేపథ్యంలో ప్రస్తుతం పొలిటికల్ కాక రేగుతోంది తెలంగాణలో. ఇదే అంశంకు సంబంధించి మాట్లాడడానికి బయట నుంచి లైవ్లో ఉన్నారు బీజేపీ సీనియర్ నేత, ప్రస్తుతం ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న ప్రకాష్ రెడ్డి గారు బయట నుంచి లైవ్లో. మరి కాసేపట్లో టీఎస్ ఎండిసి చైర్మన్ టీఆర్ఎస్ నేత క్రిషాంక్ డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. ప్రకాష్ రెడ్డి గారు ఏం చెప్తారు? ఖచ్చితంగా ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ తప్పిన భారతీయ జనతా పార్టీయా తెలంగాణలో ఉద్యోగాల కోసం ప్రశ్నించేది? ఇది టీఆర్ఎస్ అడుగుతున్న ప్రశ్న. నాకు నిన్న టీఆర్ఎస్ నాయకులు కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారు, మంత్రి కూడా వారు ఒక 6 పేజీలో 5 పేజీల ఉత్తరం రాశారు మా బండి సంజయ్ గారికి. మేము దీక్ష చేస్తామంటే ఒక ఉత్తరం రాసినప్పుడు ఆ ఉత్తరం మొత్తం కంటెంట్ చదివిన నేను. ఆ ఉత్తరంలో మసాలా తప్ప చికెన్ తక్కువ, మసాలా ఎక్కువలాగా ఉంది ఆ ఉత్తరం అంతా కూడా. దాంట్లో తెలంగాణలో 16 లక్షల ఉద్యోగాలు మేము ఇచ్చినాము అన్నాడు. ప్రైవేట్ రంగంలో, ఈ రంగంలో, ఆ రంగంలో మేము ఇచ్చినాము అని చెప్పి ఆయన ప్రకటించాడు. నాకు ఆశ్చర్యకరమైన విషయం అంటే ఆయనకి ఒక మంత్రి, రాష్ట్రానికి మంత్రి, తెలంగాణలో 16 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి, కర్ణాటకలో 25 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి, మహారాష్ట్రలో 30 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి, ఇంకో రాష్ట్రంలో 50 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి. ఇట్లా లెక్క పెట్టుకుంటే మరి కేంద్ర ఉద్యోగాలు అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని మోడీ గారు ప్రామిస్ చేశారా, అయితే బీజేపీ మేనిఫెస్టోలో పెట్టిందా? కొంచెం మాకు ఇంకా క్లారిటీ లేదు. ఎందుకంటే మాకు తెలియదు కాబట్టి, మాకేమీ పెద్ద జ్ఞానం తక్కువ కాబట్టి మాకు క్లారిటీ లేదు. దేనికి ఇస్తా? 2 కోట్ల ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తా అన్నాడా, లేకపోతే ఉపాధి ఉద్యోగాలు కల్పించేటువంటి పని చేస్తా అన్నాడా? ఈ లెక్క కొంచెం మాకేందో నాకు అర్థం కాక నిన్న ఆయన అంత పెద్ద ఉత్తరంలో అదొక పదం వాడిండు బీజేపీ గురించి. ఒకటే పదం వాడింది ఆయన, వాడింది ఒకటే. మిగతా అంతా కూడా సిగ్గు లేక, శరం లేక, మానవ లేక, అభిమానం లేక ఇవన్నీ పదాలు వాడినాడు, మసాలా ఎంత వాడుకొని. కానీ ఈ పదం మాకు అర్థం కాలేదు ఇప్పటిదాకా. 2 కోట్ల ఉద్యోగాలు మోడీ గారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తానడా, మొత్తం దేశం మీద ఉపాధి ఉద్యోగాలు కల్పిస్తానన్నాడా? ఇది నాకు ఆశ్చర్యకరమైన విషయం నెంబర్ 1. అయితే నిన్న మేము ఈరోజు 27th నాడు నిరాహార దీక్ష చేస్తామని మేము 10 రోజుల కింద ప్రకటించాము. నేనే పోయిన 20వ తారీఖు నాడు రాష్ట్ర ప్రభుత్వానికి, అంటే పోలీస్ డిపార్ట్మెంట్కి నేను లెటర్ పెట్టాను. మేము దీక్ష చేయాలనుకుంటున్నాము, కేసీఆర్ గారు ఎక్కడైతే ముఖ్యమంత్రిగా దీక్ష చేశాడో ఆ ప్రాంతంలో చేస్తామని పెట్టినాము. పెడితే మాకు నింబడిన దాకా ఉండి మనం ఆల్మోస్ట్ ఫైనల్ చేస్తున్నాం, మీకు ఇచ్చేస్తాం సార్, సాయంత్రం 5 గంటలకు ఇస్తామన్న టైంలో ఈ 6 గంటలకి తెలంగాణలో పాండమిక్ ఈ కండిషన్స్ పెట్టేశారు. మళ్ళీ కరోనా దీనికోసం వచ్చింది. దాంట్లో జీవో ఇష్యూ చేసేసారు నిన్న, ఎక్కడ బహిరంగ సభలు, ర్యాలీలు ఉండకూడదని. సరే, అది మా కోసమే క్రిస్మస్ పండగ రోజు సాయంత్రం 6 గంటలకు ఒక ప్రత్యేక జీవో ఇష్యూ చేశారంటే అర్థమైపోయింది మా యొక్క దీనికి భయపడే, ప్రకాష్ రెడ్డి గారు ఉద్యమానికి భయపడి మా నిరుద్యోగ సమస్యను అధికార పార్టీ నేనే ఒప్పుకుంటా. 2 రాశారు. రెఫరెన్స్ నెంబర్ 2 నేను రెఫరెన్స్ నెంబర్ 2 కేంద్ర ప్రభుత్వం యొక్క గైడ్ లైన్స్ అన్నారు. రెఫరెన్స్ నెంబర్ 3 రాష్ట్ర ప్రభుత్వం యొక్క రాష్ట్ర హైకోర్టు యొక్క ఆదేశాలు అన్నారు. మేమేమంటున్నాం అంటే అదేదో 24 సాయంత్రం ఎందుకు పెట్టలే? హైకోర్టు 24 చెప్పలే, 22 చెప్పింది. మరి 23 ఏమో, 24 ఏమో, 25 ఏమో. అంటే 25వ తారీఖు సాయంత్రం దాకా ఎందుకు ఆగినారు అంటే 26 నాడు మేము ప్రోగ్రామ్, 26 నాడు ఎట్లాగో సండే ఉంది, 26 నాడుకి మేము ఆ రోజు సాయంత్రం మాకు వచ్చే పర్మిషన్ రిజెక్ట్ చేసేస్తే పని అయిపోద్ది కాబట్టి పెట్టారు. సరే, నేను ఎందుకు కొరిలేట్ చేస్తున్నా అంటే సతీష్ గారు, నేను మళ్ళీ కొరిలేట్ చేస్తున్నా. అది ఒకవేళ కేంద్ర ప్రభుత్వం చెప్పింది కాబట్టి పెట్టారు అనుకుంటే నిన్న ఉత్తరం ఎందుకు రాసినాడు? కేటీఆర్ గారు మంత్రిగా మా రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తరం రాసినాడు. ఈ ఉత్తరాన్ని దాన్ని కలుపుకుంటే మాకు అర్థమైపోయిందంటే వణుకు బుట్టి ఉత్తరం రాసినా మాకు అర్థమైపోయింది, వణుకు బుట్టే ఈ జీవో ఇష్యూ చేసిన మాకు అర్థమైపోయింది. వణుకు అంటే ఆ నిరుద్యోగ సమస్యను మీరు తీవ్రంగా మేము చేస్తున్న ఉద్యమం యొక్క తీవ్రతను అర్థం చేసుకోరు కాబట్టి, ప్రజల్లో కూడా వస్తున్న స్పందన అర్థం చేసుకోరు కాబట్టి ఒక రకంగా దీక్ష చేయకుండా, రెండోది ఏంటంటే ప్రజల్లో కూడా మీడియాలో చర్చ జరగడానికి మంచిదే, చర్చ జరుగుదాం. 2 కోట్ల ఉద్యోగాలు ఎవరిస్తా ఉన్నారు, 16 లక్షల ఉద్యోగాలు ఎవరిచ్చారో చర్చ చేద్దాం. దాంట్లో కంటెంట్ గురించి మాట్లాడదామంటే ప్రకాష్ రెడ్డి గారు, మీరు 16 లక్షల ఉద్యోగాలు కేటీఆర్ చెప్పింది ఏంటంటే టీఎస్ ఐపాస్ విధానంతో 2,20,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
దాని ద్వారా 16 లక్షల పైగా ఉద్యోగాలు కల్పించాం. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఆయన చెప్తుంది ఏంటంటే మేము 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చాం. నేను చూశాను. 1,33,000 ఉద్యోగాలు అంటే చెప్పిన దానికంటే మరో 25% ఎక్కువగానే ఇచ్చామంటున్నారు. వాస్తవం కాదు సతీష్ గారు, 1,07,000 ఉద్యోగాలు అన్నది కమల్నాథన్ కమిటీ రిపోర్టు. ఈ తెలంగాణలో శాంక్షన్డ్ పోస్టులు అప్పటికే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన శాంక్షన్ పోస్టులు 1,07,000 ఖాళీలు ఉన్నాయని 2014లో ఖాళీలు ఉన్నాయని కమల్నాథన్ కమిటీ తేలిస్తే అదే అంశాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పినాడు. ఈ 1,07,000 ఉద్యోగాలు అనేది శాంక్షన్డ్ పోస్టులు, అవి కూడా ప్రభుత్వ ఉద్యోగాలు. సతీష్ గారు, ప్రభుత్వ ఉద్యోగాలు అంటే నేరుగా ప్రభుత్వ ఉద్యోగాలు. టీచరు, డాక్టరు, తహసీల్దారు, లేకపోతే పోలీసు, లేకపోతే క్లర్క్, యూడీసీ, జేడీసీ ఎవరైనా ఉండిండొచ్చు. అదే రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి బిస్వాల్ కమిటీ ఉంది కదా, పిఆర్సీని ఫైనల్ చేయడం కోసం, పిఆర్సీ ఉద్యోగస్తులకు పే రివిజన్ ఇవ్వడం కోసం చేసిన కమిటీలో తెలంగాణ రాష్ట్రంలో 2020లో 1,95,000 శాంక్షన్డ్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి అని చెప్పి వాళ్ళే ఇచ్చారు కదా రిపోర్ట్, మేము ఇవ్వలే కదా. మరి ఆ పోస్టులని మరి మీరు 1,32,000 నింపితే 1,95,000 ఎందుకు ఖాళీలు వచ్చినాయి అంటే ఖాళీలు ఉన్నాయని మేము తెలిసారు, మీకు రాష్ట్ర కమిటీ మీరు వేసిన కమిటీ తెలిసింది కదా. అంటే ఇక్కడ ఎక్కడో మీరు ఆ ఉద్యోగాలతో పాటు ఆ 7 ఏళ్లలో రిటైర్ అయిన ఉద్యోగాలు, మీరు పీకేసిన ఉద్యోగాలు, మీరు చేసిన ఉద్యోగాలు, ఇది ఒక అంశం. రెండో అంశం, ప్రధానమైన అంశం మేము లేవనెత్తుతున్న అంశం ఏంటంటే నిరుద్యోగులకు మీరు వాగ్దానం చేశారు. మీరు మీ మేనిఫెస్టోలో రిటర్న్ గా వాగ్దానం చేశారు. నిరుద్యోగ భృతి 3,016 రూపాయలు, కాంగ్రెస్ వాళ్ళు 3,000 ఇస్తారంటే మేము 3,016 ఇస్తామని మీ పార్టీయే వాగ్దానం చేసింది. 2018లో చేసింది, రెండోసారి అధికారంలోకి వచ్చేటప్పుడు చేసింది. మరి 3,016 రూపాయల నిరుద్యోగ వృత్తిని ఎందుకు ఇవ్వడం లేదు? 3 సంవత్సరాలు గడిచిపోయింది, ఆల్మోస్ట్ 3 ఏళ్ళు అయిపోయింది. ఇక 2 ఏళ్ళు, నవంబర్కే 3 ఏళ్ళు అయిపోయింది, డిసెంబర్ 6వ తారీఖు ప్రమాణ స్వీకారం అయిపోయింది. కాబట్టి 3 ఏళ్ళు గడిచిపోయిన తర్వాత కూడా మీరు ఎందుకు ఇవ్వడం లేదని ఒక్క అంశం కాదు, ఉద్యోగం ఒక అంశం, నిరుద్యోగ సమస్య కూడా రెండు అంశాలు. టీఎస్ఎండిసి చైర్మన్ గా మీరు పదవి చేపట్టారు, ముందుగా మీకు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సతీష్. రైట్, కృష్ణ గారు, ఏంటి ఉద్యోగాల లొల్లి? 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోడీ ఎక్కడ చెప్పారని బీజేపీ అంటుంది. మీరు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, మాట తప్పారు. అలాగే టీఎస్ ఐపాస్ విధానం ద్వారా దాదాపు 2,20,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి, 16 లక్షల పైగా ఉద్యోగాలు ఇచ్చారంటున్నారు. కానీ ఎక్కడ ఇచ్చారు చూపించనని అడుగుతున్నారు బీజేపీ నేతలు. సతీష్ గారు, మేము మాట తప్పలేదు. మేము చాలా క్లియర్గా ఇప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని అసెంబ్లీలో అడిగినప్పుడు కూడా చెప్పారు, నిరుద్యోగ భృతి మేము అన్నాము, అది మా మేనిఫెస్టోలో ఉండే, మేము ఖచ్చితంగా కూడా చేస్తాము. ఎందుకంటే ఒకటి మనం అందరం కూడా చూస్తున్నాం, దేశవ్యాప్తంగా ఆర్థిక ఇబ్బందులు, ఈ పర్టికులర్లీ పాండమిక్ వచ్చినప్పుడు ఇవన్నీ కూడా 2 ఇయర్స్ దాదాపు మనకి ఇళ్ళనే పోయినాయి. కొన్ని ప్రయారిటీగా కొన్ని పెట్టుకోవడం జరిగింది, కొన్ని నిర్మాణాలు కానివ్వండి, ఇవన్నీ చేస్తున్నాం. బట్ వీఆర్ నాట్ ఫర్గెటింగ్ అవర్ వర్డ్. కానీ మాట తప్పింది ఎవరు? మేము ఏమంటున్నామంటే అసలు 2 కోట్ల ఉద్యోగాలు వస్తాయి, 15 లక్షల అకౌంట్లలో వస్తాయి. మరి ఇది ఎందుకు అన్నారు? ఎందుకంటే ఎలక్షన్ మీటింగ్స్లో మీరు ప్రైమ్ మినిస్టీరియల్ క్యాండిడేట్గా మీరు ప్రచారం చేసుకొని చెప్పి ఎలక్షన్స్ గెలిచారు. ప్రకాష్ రెడ్డి గారు అడుగుతుంది ఏంటంటే 2 కోట్ల ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని మోదీ ఎక్కడని చెప్పారా? పోనీ 2 కోట్ల ప్రైవేట్ ఉద్యోగాలన్నీ వచ్చినాయా మీ టైంలో? రైట్. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు రోడ్ల మీద పడ్డ పరిస్థితి వీళ్ళది. ఇగోండి, డిమానిటైజేషన్, 50 lakhs పీపుల్ లాస్ట్ జాబ్స్ సిన్స్ డిమానిటైజేషన్, న్యూస్ 18 వాళ్ళ రిపోర్టు. రౌటర్స్ 5 million లాస్ట్ జాబ్స్ బిట్వీన్ 2016-18 వాళ్ళ రిపోర్టు. పోనీ మన తర్వాత 1.5 million ఇండియన్ జాబ్స్ ఇన్ ఆగస్ట్ యాజ్ అన్ఎంప్లాయ్మెంట్ సోర్స్, మింట్ వాళ్ళ రిపోర్టు. ఓకే. Disinvestment of PSUs will lead to loss of quota jobs. Okay. SC, ST, BC మైనారిటీల జాబులు పోతాయని గవర్నమెంట్ ఇన్ లోక్సభ లో వాళ్ళు చెప్పిన సమాధానం ఇది హిందుస్థాన్ టైమ్స్. ఓకే. మేము ఏమంటున్నామంటే మాట తప్పింది ఎవరు? మీరు జాబ్ జనరేషన్ కాదు, మీ దగ్గర అయితే జాబ్ లాస్ అయింది. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకాలకు పెట్టేసిర్రు. ఓకే. సడన్ గా అందులో పనిచేస్తున్న ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళందరూ రోడ్ల మీద పడుతున్నారు. కానీ మా పరిస్థితి అట్లా కాదు కదా. ఎన్ని ఇబ్బందులున్న ప్రభుత్వ రంగ సంస్థలు, లెట్ మీ రిమైండ్ యూ, వీళ్ళు ముందు కూడా గందరగోళం చాలా చేశారు. ఆర్టీసీ విషయం మీద అబ్బా ఏం ప్రచారం సతీష్ గారు, అయిపోయి ప్రైవేటైజ్ చేస్తున్నారు, దాన్ని అమ్మేసిర్రు, ఉద్యోగుల రోడ్ల మీద పడ్డారని. అది ఎంత లాసెస్ లో నడుస్తున్నా కూడా దాని బాధ్యత, దాన్ని రివైవ్ చేసే కంకణం కట్టుకున్నాం మేము. కానీ అదే మీరేం చేసిర్రు? మీ బీజేపీ పాలిత రాష్ట్రాలు చెప్పమంటారా? ఎక్కడెక్కడ యూ హ్యావ్
డిజోన్డ్ ఆర్టీసీని ఎక్కడ ప్రైవేటైజ్ చేసేసి వదిలేసిర్రో, ప్రైవేట్ Okay. ట్రాన్స్పోర్ట్ కి ఎక్కడ మీరు దారిచ్చిర్రో. Okay. ఇంకొకటి కమింగ్ టు ద ఫిగర్స్, ఇది 6th December 2021. సతీష్ గారు, మొత్తం కేంద్ర ప్రభుత్వం దగ్గర మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ మీకు తెలుసు చాలా క్లియర్ గా కూడా Okay. ఏ రాష్ట్రంలో ఎంతమంది ఉద్యోగులను తీసుకున్నామో అనేది పూర్తిగా కూడా లెక్కతో సహా కేంద్ర ప్రభుత్వానికి ప్రతి రాష్ట్రం ఇచ్చే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ఎంప్లాయ్మెంట్ దాంట్లో చాలా క్లియర్ గా ఉంటది. ఇందులో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మొన్న పార్లమెంట్ లో క్వశ్చన్ అడిగారు, గిట్లనే తెలంగాణని షేమ్ చేద్దామని ఎంప్లాయ్మెంట్ రేషియో ఎట్లుంది అనేది. సో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దాంట్లో ఎంప్లాయ్మెంట్ రేషియో తెలంగాణ రాష్ట్రాన్ని 55.7 Okay. వర్కర్ పాపులేషన్ రేషియో మొత్తం కూడా ఇందులో ఇచ్చి వీఆర్ బెటర్ దాన్ ఆంధ్రప్రదేశ్, Right. వీఆర్ బెటర్ దాన్ బీజేపీ రూల్డ్ గుజరాత్, Right. వీఆర్ బెటర్ దాన్ బీజేపీ రూల్డ్ కర్ణాటక. Okay. మహారాష్ట్ర ఎక్కడైతే ఫైనాన్షియల్ క్యాపిటల్ ముంబై ఉన్నదో దానికి సరి సమానంగా తెలంగాణ రాష్ట్రం ఉన్నది. Right. బిఎట్ ఇక్కడ గవర్నమెంట్ జాబ్స్ కానివ్వండి, Right. ఎట్ ద సేమ్ టైం ప్రైవేట్ జాబ్స్ విషయం మీద కూడా మనం కోటాను కూడా పెట్టుకోవడం జరిగింది. Right. కమింగ్ టు ఈ వాళ్ళు చెప్పిన బిస్వాల్ కమిటీ గురించి చెప్పారు, ఇది Right, చాలా అందులో వెళ్దాం. ఇంపార్టెంట్. Right, ఈ right. బిస్వాల్ కమిటీ గురించి కూడా నేను చాలా క్లారిటీ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. 1,90,000 ఉద్యోగాలు వాళ్ళు ఏదైతే మెన్షన్ చేసిరో, గతంలో కాంగ్రెస్ హయాంలో ఎట్లుంటుండే అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో లిఫ్ట్ బాయ్స్, లిఫ్ట్ ఓపెన్ చేయడానికి కూడా జాబ్స్, టైప్ రైటర్ జాబ్స్, ఇవన్నీ మనం తొలగించడం జరిగింది. ఆ బేసిస్ గా ఎట్లయిపోయిందంటే కొన్ని ఆనువాయితీగా మీకు కార్ డ్రైవర్ కూడా గవర్నమెంట్ దాంట్లో మొత్తం కూడా జాబ్స్ అనేటివి ఉండే. Right. తర్వాత క్రమంలో ఏమైందంటే అవుట్ సోర్సింగ్ ఇవ్వడం, మొత్తం పూర్తిగా వెహికల్ ట్రాన్స్పోర్టేషన్ అవుట్ సోర్సింగ్ ఇవ్వడం, Okay. ఇటు లిఫ్ట్ బాయ్స్ జాబ్స్ తీసేయడం, ఇటు టైప్ రైటర్, ఇవన్నిటిని తీయాల్సిన అవసరం ఉన్నది. Right. అవన్నీ ఇందులో మెన్షన్ చేసిర్రు. Okay. సో క్లియర్ గా ప్రభుత్వం మేము ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నాం సతీష్ గారు, జాబ్ క్యాలెండర్ విషయం మీద ఎక్సర్సైజ్ చేస్తున్నారు. కానీ ఎవరైతే ఉద్యోగాలు పీకి పడేస్తున్న వాళ్ళు, Right. 2 కోట్ల ఉద్యోగాలని ఖచ్చితంగా చెప్పిన అది కూడా వాళ్ళు, మాట్లాడదాం. వాళ్ళ మా మీద దీక్ష చేస్తే పోయి కేంద్ర ప్రభుత్వం మీద చేయండి దీక్ష. రైట్, మీరు ప్రకాష్ రెడ్డి గారు, దీక్ష చేయాల్సింది టీఆర్ఎస్ ప్రభుత్వంపై కాదు కేంద్ర ప్రభుత్వంపై అంటున్నారు కృష్ణాంగ్ గారు. పాయింట్ నెంబర్ 1, 2 కోట్ల ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో ఇస్తామని మోదీ చెప్పారన్న మీ ప్రశ్నకి సరే పోనీ ప్రైవేట్ రంగంలోనే ఇచ్చారా, అది లేదంటున్నారు. నెంబర్ 3, ఉద్యోగాల కల్పనలో మీరు అధికారంలో ఉన్న గుజరాత్ కానీ కర్ణాటక కంటే చాలా మెరుగ్గా ఉన్నాం అంటున్నారు. స్వయంగా కేంద్రం ఈ మాట చెప్పింది అనేది కృష్ణాంగ్ గారి వివరణ. నేను ముందు కేంద్రం దగ్గరికి పోయి అంగశ్రమణ దీక్ష చేయాలంటారు. సరే, ఏ దేశంలో అయినా ఏ రాష్ట్రంలో అయినా ఎక్కడైనా మీరైనా మేమైనా ఒక ప్రతిపక్ష పార్టీ ఉద్యమం చేస్తుందా? మేము ప్రభుత్వం ఉన్నాం ఢిల్లీలో అంటే మేము ఉద్యమం చేస్తామా? అంటే మీ జిల్లా పరిషత్ చైర్మన్ వచ్చి మీ మీద ఉద్యమం చేయాలా? మీ పార్టీ జిల్లా పరిషత్ చైర్మన్ వచ్చి అంటే మీరు ఈ ప్రశ్న అడగడం అనేటువంటిది ఎంత అసహజమైన ప్రశ్న అంటే అక్కడికి వెళ్ళి దాని అర్థం అది. నేనేమంటున్నా అంటే అక్కడికి పోయి మేము నిలదేమి, అక్కడ పోయి మేము అడుగుతాం, లోపల అడుగుకుంటాం, బయట అడగము కదా, బయట అడగం కదా ఏం జరిగిందని, ఏం జరుగుతుంది అనేది. అది రాజకీయ పార్టీల యొక్క విధానం. అది మీరు బయట కొట్లాడుకునేటువంటి ఆ ప్రక్రియలో ఆ యొక్క వ్యవస్థ నుంచి మీరు వచ్చారో మాకు తెలియదు. కానీ మేము కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, బీజేపీ ప్రభుత్వాన్ని మా ఎంపీ గారు బండి సంజయ్ గారు అవసరమైతే లోపల మినిస్టర్తోనో మిగతా ప్రైమ్ మినిస్టర్తో మీటింగ్లు జరిగినప్పుడు మేము చర్చించుకుంటాం ఏం జరిగింది అనేది. దీక్ష అడబోయి ఎట్లా చేస్తారండి? చేస్తారు ఎవరైనా? ఏదైనా ప్రతిపక్ష పార్టీ ఇంకా మీరు ఇప్పుడు సపోజ్ టీఆర్ఎస్ కేంద్రంలో అధికారంలో ఉంది, టీఆర్ఎస్ ఇక్కడ నుంచి ఎమ్మెల్యేలు పోయి అక్కడ దీక్ష చేస్తారా? ఎక్కడ చేసారా? పోనీ ఏ రాష్ట్రంలో చేస్తారా? ఏ రాష్ట్రమైన కాంగ్రెస్ పార్టీ పోయి అక్కడ ఢిల్లీలో చేసిందా? ఇది ఒక అసహజమైనటువంటి ప్రశ్నలు, ఆ ప్రకృతికి విరుద్ధంగా అసహజంగా ప్రజాస్వామ్య దీంట్లో వ్యవస్థలో ఒక భిన్నమైనటువంటి వాదన తీసుకొచ్చి అక్కడ పోయి చేయండి అని ఒక మాట, ఒక పాసిక్ రిమార్క్ లాగా మాట్లాడేయడం అనేది రాజకీయ అపరిపక్వతకు అది ఒక నిదర్శనం అని చెప్పదలుచుకోండి. నెంబర్ 1. నేను నెంబర్ 2, మీరు 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చారా, ఎట్లా ఇచ్చారో, ఉపాధి ఎట్లా కల్పించారనే దానికి నేను చాలా 2018లో టీఆర్ఎస్ పార్టీ కూడా 15 మంది పార్లమెంట్ సభ్యుల యొక్క కూటమి, అప్పుడు అంటే ఇంక్లూడింగ్ ఎంఐఎం కలుపుకుంటే 16 మంది వాళ్ళ కూటమి పార్లమెంట్లో ఉండింది. పార్లమెంట్లో మోడీ గారు 4 గంటల ఉపన్యాసంలో అర్ధ గంట సేపు ఉద్యోగ ఉపాధి కల్పన విషయంలో చేసినటువంటి ప్రతి విషయాన్ని వివరించారు, భారత ప్రజలకు వివరించారు. కాబట్టి 2018లో వివరించారు కాబట్టి 2019 ఏ వివరణ సతీష్ గారు? పకోడీలు అని 2 కోట్ల ఉద్యోగ ఉపాధి కల్పించారు కాబట్టి పకోడీ గురించి ఒక 5 నిమిషాలు ఎక్స్ప్లెనేషన్ చేసిర్రు. పకోడీలు చేసుకోండి, క్యాబ్ డ్రైవర్స్ ఇవన్నీ మేము చేసినాము, ఇది జాబు అని వాళ్ళు చెప్పిన పరిస్థితి, దాన్ని మీరు డిఫెండ్ చేసుకొని ఈ వివరణ ఇచ్చినాము అని అంటే ఏది
2016, 18లో అది చేసిండ్రు, 18లో చేసిండ్రు అని అంటే Okay. వాళ్ళ మేము ఏమంటున్నాం అంటే ఇన్ని రిపోర్ట్స్ నేను చూపెట్టడం జరిగింది. ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థలు దీపం అని పెట్టేసి ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థలు అసలు మిగిలిన్నాయా ఏమన్నా ప్రభుత్వ రంగ సంస్థ అని మనం ఆలెక్కేసుకోవాలి. ఓకే ఆల్ ప్రభుత్వ రంగ సంస్థలు ఒకసారి బిహెచ్ఎల్ కి వెళ్ళి చూద్దామండి. బిహెచ్ఎల్ కి వెళ్ళి చూద్దాం. నా మిత్రులు ఉన్నారు చాలా మంది Right, right. ప్రకాష్ బిహెచ్ఎల్ లో చాలా మంది పాపం వాళ్ళను సడన్ గా జాబ్స్ నుంచి తీసేసి Right. ఆ కాటర్స్ గోలిపోయి రోడ్డు మీదకి వచ్చి కట్ డౌన్ అని చేసేసి వాళ్ళకి ఇవాళ జాబ్స్ లేని పరిస్థితి. మీరు బిహెచ్ఎల్ గురించి మాట్లాడదామా, Right. లేదు పెట్రోలియం దాని గురించి మాట్లాడదామా? Right. ప్రకాష్ రెడ్డి గారు. ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థల ఎంప్లాయీస్ రోడ్డు మీద పడేసారు. ఉద్యోగాలు ఇవ్వడం సంగతి పక్కన పెడితే ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్న ఉద్యోగాలు పీకేస్తున్నారు అంటున్నారు కృషాంక్ గారు. సార్ వారికి లెక్కలు తెలవాలి. నేను మళ్ళీ క్లారిటీగా చెప్తున్నా, నేను చెప్పాలనుకునే చెప్తున్నా విషయం Right, కూడా. right, చెప్పండి. ఇప్పుడు మీరు మీ ప్రభుత్వంగా నిజాం షుగర్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడినారు, మీరు వాణిజ్యం చేశారు, మీ మేనిఫెస్టో కాపీలో కూడా ఉంది, అది రిటర్న్ డాక్యుమెంట్ ఉంది. రాతపూర్వకంగానే మీరు ప్రజలకు చెప్పినారు మేము నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునర్జీపిస్తామని పునఃప్రారంభం చేస్తామని. అది ఎక్కడ పోయిందో ముఖ్యమంత్రి గారు నెంబర్ 2. ప్రకాష్ రెడ్డి గారు మేము అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పాపం కాదు, నిజాం షుగర్ ఫ్యాక్టరీ మా పాపం కాదు. మాట్లాడదాం ఖచ్చితంగా, వాటిపైన కూడా మాట్లాడదాం. నేను సూటిగా ఇవాళటి క్వశ్చన్ అడుగుతున్నా, మీరు చరిత్ర క్వశ్చన్ అడుగుతున్నారు. ప్రకాష్ రెడ్డి గారు నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఎవరి పాపం చెప్పండి, ఎవరి పాపం నిజాం షుగర్ ఫ్యాక్టరీ? మేము ప్రయత్నం చేయలేదా? కవిత గారు ప్రయత్నం చేయలేదా? తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నం చేయలేదా? ఎన్సీఎల్టీ లో మేము కేసు కొట్లాడలేదా? కేసు కొట్లాడు. ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడండి. మన ఇద్దరి గురించి మాట్లాడదాం. మీ ప్రభుత్వం మా ప్రభుత్వం, మీరు కేంద్రంలో ఉన్నారు. మా ఆ కాంగ్రెస్ పార్టీ చేసిన పాపాన్ని మాకెందుకు రుద్దుతారు? కాంగ్రెస్ పార్టీ టీడీపీ వాళ్ళు చేసిన దాన్ని మాత్రం చర్చ చేస్తే ఎట్లా? Let us talk today. Right. ప్రకాష్ రెడ్డి గారు, India affairs. ప్రకాష్ రెడ్డి గారు, ప్రకాష్ రెడ్డి గారు మీరు చేస్తున్న ప్రధాన డిమాండ్ ఇందాక మాట్లాడారు, నిరుద్యోగ భృతి మాట ఇచ్చారు, మాట తప్పారని. అలాగే మేము జాబ్స్ సంబంధించి ఎక్సైజ్ చేస్తున్నాం, త్వరలో భారీ సంఖ్యలో జాబ్స్ రాబోతున్నాయి అంటారు కృషాంక్ గారు. క్యాలెండర్ విల్ కమ్. ఒక శాశ్వత నేను పబ్లిక్ సెక్టర్ గురించి చెప్తాను సార్. ముందు పబ్లిక్ సెక్టర్ గురించి చెప్తాను సార్. నేను పబ్లిక్ సెక్టర్ గురించి చెప్తాను సార్. ముందు పబ్లిక్ సెక్టార్ కంపెనీస్ ను ఐడిపి వారు చెప్పినటువంటి దాన్ని కొనసాగింపు ఒకటే పదం చెప్తాను. ఐడిపిఎల్ నో లేకపోతే హైదరాబాద్ లో మూతపడ్డ అల్విన్ కంపెనీనో మా పాపం, బీజేపీ పాపం అయితే కాదు. ఎయిర్ ఇండియా కూడా బీజేపీ పాపం కాదు. ఎందుకంటే ఎయిర్ ఇండియా అప్పటికే వేల కోట్ల నష్టాలలో ఉంది. నష్టాలు ఉన్న కంపెనీ ఇది గ్యాంగ్రైన్ వచ్చిన దాన్ని మొత్తం పుచ్చిపోయినటువంటి లెట్ మీ కంప్లీట్. అందుకోసమనే పాపం మీది కాకుండా మాది కూడా కాదు. మీరు శాంక్షన్డ్ పోస్టులను, డ్రైవర్ శాంక్షన్ పోస్ట్, క్లర్క్ శాంక్షన్ పోస్ట్ మీరు రద్దు చేశారు. రద్దు చేయొచ్చు. మీరు దాని శాంక్షన్ పోస్టులను లెక్క చూపించకుండా వాళ్ళని అపాయింట్మెంట్ చేయకపోవచ్చు. మీ విధానం మార్చుకొని కార్లను అవుట్ సోర్సింగ్ చేయొచ్చు. కానీ బీజేపీ ప్రభుత్వం మాత్రం అసలు ఏం చేయొద్దు. మీరు ఇచ్చుకోవచ్చు అవుట్ సోర్సింగ్. మీరు ప్రైవేట్ బస్సులను ఇచ్చుకోవచ్చు. ఆర్టీసీలో ప్రైవేట్ బస్సులు అన్నిటిని తెచ్చుకోవచ్చు, ఆర్టీసీ బస్సులు కాకుండా. కానీ బీజేపీ ప్రభుత్వం ప్రైవేట్ ఆర్టీసీ బస్సులు రావద్దు. మీరు గవర్నమెంట్ ఆర్టీసీ బస్సులే ఉండాలా. ఇప్పుడు ఎన్ని గవర్నమెంట్ ఆర్టీసీ బస్సులు ఉన్నాయో, ప్రభుత్వ రంగం ఎన్ని బస్సులు కూడా మీకు లెక్క తెలవాలి, నాకు లెక్క తెలుసు, ప్రజలకు కూడా లెక్క తెలుసు. దాని లోపలికి పోదలుచుకోలేదు. నెంబర్ 2, ప్రైవేట్ రంగ ఉద్యోగాలు వస్తే ఉద్యోగాలు పోవండి. అయితే మీరు చెప్పినట్టుగా ఎస్సీ ఎస్టీల ఉద్యోగాలు అంటే ఉద్యోగం అయితే రిజర్వేషన్ అది ఉందో ఆ ప్రైవేట్ రంగంలో ఉండకపోవచ్చు. కాబట్టి ప్రభుత్వ రంగంలో ఉన్న ఉద్యోగాలు ఇప్పుడున్న ఉద్యోగాలు పబ్లిక్ సెక్టర్ సైడ్కి పోవు. అయితే ఎస్సీ ఎస్టీల విషయంలో చాలా స్పష్టంగా మీకు అందుకోసం చెప్తున్నా, స్టాండప్ ఇండియా పేరుతోటి వాళ్ళకి ఎంత ఆర్థికమైనటువంటి సహకారం ఇచ్చామనేటువంటిది చాలా స్పష్టంగా మా దగ్గర లెక్కలు ఉన్నాయి. మీరు బహిరంగ చర్చకు ఎక్కడైనా సరే నిరుద్యోగుల మధ్యలో మీరు అది గాంధీ స్టాచ్యూ కావచ్చు, అంబేద్కర్ స్టాచ్యూ ఇవ్వండి, అమరవీరుల స్తూపం చెప్పండి, రెడీగా ఉన్న సిద్ధంగా చెప్పండి, బహిరంగ చర్చ పెట్టుకుందాం. ఒక్క నిమిషం ప్రశాంత్ గారు, అంటే బండి సంజయ్ దీక్ష అంటే టీఆర్ఎస్ భయపడుతుందా? అందుకే కేటీఆర్ ఇంత బహిరంగ లేఖ రాశారు. అలాగే ఒమిక్రాన్ ఆంక్షల పేరుతో ఈ దీక్ష ఇందిరా పార్క్లో పెట్టుకున్నారని కావాలనే ఆంక్షలకు సంబంధించి జీవో హుటాహుటిన ఉత్తర్వులు జారీ చేశారు. ఇది బీజేపీ చేస్తున్న ఆరోపణ. ఒకటి లాంగ్వేజ్, భయపడడం అనే లాంగ్వేజ్ అది కరెక్ట్ కాదు సతీష్ గారు. ఎందుకంటే వాళ్ళు ఒక పార్టీగా వాళ్ళు ఒక స్టాండ్, ఒక ప్రోగ్రామ్ తీసుకున్నారు. మేము ఒక పొలిటికల్ పార్టీగా వాళ్ళ ప్రోగ్రామ్ మీద వాళ్ళ స్టాండ్ ఏంటిది, మా స్టాండ్ ఏంటిది అనేది మేము మాట్లాడే బాధ్యత మాది. అధికారంలో ఉన్నాం కాబట్టి వాళ్ళు కూడా కేంద్ర ప్రభుత్వంలో అధికారం ఉన్నారు. సో ఎవరెవరికి భయపడాల్సిన అవసరం ఏం లేదు. మేమేమంటున్నామంటే
మీరు తీసుకున్న ఈ కార్యక్రమం ఓకే. మరి కేంద్ర ప్రభుత్వం మీద తీసుకోవాలి కదా. తెలంగాణ రాష్ట్రం మేము 1,32,890 ఉద్యోగాలు కానివ్వండి, మొత్తం ఈ ఎక్సర్సైజ్ కానివ్వండి, ఎందుకంటే మనం చూస్తున్నాం ఎప్పుడు ఏదో ఒక ఎలక్షన్ కోడ్ ఇవి అవి అని వస్తున్నాయి. అయినా వీఆర్ గోయింగ్ అహెడ్, మేము చేయబోతున్నాం రేపు జాబ్స్ అనేది. కానీ సైమల్టేనియస్ గా మీ చేతులకు ఇంత పాపం అంటుకొని ఉన్నదే, మీరు దాని గురించి ఎందుకు మాట్లాడతలేరు? ఒక్కటి చెప్పాలనుకుంటున్నా. ఇగోండి, మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఫైనాన్స్ Bhagwat Kisan Rao Karat said that reservation policy is applicable only in government companies, and since post disinvestment a company ceases to be a government subsidiary, the reservation policy will not apply. సో మేము ఏమంటున్నాం అంటే ప్రభుత్వ రంగ సంస్థల్లో వీళ్ళు మొత్తం బంద్ చేస్తున్నారు. వాళ్ళు ఏమని చెప్తున్నారు, మీరు ప్రైవేట్ పరం చేస్తున్నారు ఇవి అవి అని. ఇవాళ ఆర్టీసీ నడిపిస్తున్నామండి, ఎన్ని వేల బస్సులు నడుస్తున్నాయి, ఎంతమంది వేల డ్రైవర్లు కండక్టర్లు ఎంతమంది పనిచేస్తున్నారు వ్యవస్థ. మీరు మొత్తం ఆర్టీసీలనే ఎత్తేసారు. మీ స్టేట్ చెప్పమంటే నేను లిస్ట్ అవుట్ చేస్తాను. నేను ఇవాళ ద స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఎన్ని జాబ్స్ కానివ్వండి, మేము ఇంకొకటి పాలసీ తీసుకొని వస్తున్నాం. మేము టీఎస్ఐ పాస్ లో కూడా మేము పింక్ బుక్ రిలీజ్ చేసినాము. గవర్నమెంట్ ఆల్రెడీ హాస్ ఇష్యూడ్. టీఎస్ఐ పాస్ ద్వారా 16 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించామంటున్నారు కదా, దానికి ఆధారాలు ఏంటి, లెక్కలంటే టాస్క్ అనే సంస్థ ఉంది. వారు ఆర్టీఐ వేస్తే క్లియర్ గా నంబర్స్ వస్తాయి. అసెంబ్లీలో ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు. టాస్క్ సంస్థ ద్వారా ఎప్పటికప్పుడు ఏ సంవత్సరం అయినా కూడా ట్రైనింగ్ జరిగి వాళ్లకు జాబ్స్ వస్తున్నాయి. ఇవాళ కిటెక్స్ అనే సంస్థ మేము ఇగోండి తెలంగాణ రాష్ట్రం, మీరు మా ఘనత ఆ ఆంట్రప్రెనర్స్ చెప్తున్నారు. సతీష్ గారు, కిటెక్స్ సంస్థ చైర్మన్ సాబు జేకబ్ గారు ఏమని చెప్పారు, కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ గారు కర్ణాటకకు రమ్మన్నా కూడా ఏ విధంగా అయితే తెలంగాణ ప్రభుత్వం రిసీవ్ చేసుకుందో కేవలం 24 గంటల్లో తీసుకొని వెళ్ళి వరంగల్లో చూపెట్టి ఒక ఎంఓయూ సైన్ చేపించేసుకున్నాం మనం. 1000 కోట్లు ఇవాళ అక్కడ ఉద్యోగాలు వస్తున్నాయి. 20,000 ఉద్యోగాలు అక్కడ రానున్నాయి. అక్కడ ప్రైవేట్ సంస్థలు కానివ్వండి, ఇవాళ జిల్లాలలో మనం ఐటీ హబ్స్ తెచ్చుకొని మీరు ఒకసారి వెళ్తే ఎంత బ్రహ్మాండంగా మేము ఐటీ చేస్తున్నాం, ఇవాళ సైంట్ లో చేస్తున్నాం, టెక్ మహీంద్రాలో చేస్తున్నాము. మాకు ప్రభుత్వం ద్వారా అక్కడ వచ్చింది, మాకు టాస్క్ ట్రైనింగ్ వచ్చింది. మీకు టాస్క్ ట్రైనింగ్ ఎప్పుడైనా వెళ్ళి చూసిర్రా? మీరు ఎప్పుడైనా ఐటీ హబ్ చూసిర్రా? ఎందుకంటే ఎంతసేపు వీళ్ళకు నెగిటివ్. పార్లమెంటరీ కమిటీ వచ్చినప్పుడు కూడా ఒక సెకండ్ కాంగ్రెస్ వాళ్ళు లేరు కానీ చెప్తాను, శశి తరూర్ గారిని తప్పుపట్టిరు. పార్లమెంటరీ కమిటీ వచ్చి ఇక్కడ ఉన్న మన గవర్నెన్స్ ని మెచ్చుకుంటే ఇవాళ వాళ్ళు తప్పుపట్టిన పరిస్థితి. ప్రకాష్ రెడ్డి గారు, టాస్క్ ద్వారా 16 లక్షల పైగా ఉద్యోగాలు కల్పించాం, కావాలంటే ఆర్టీఐ ద్వారా అప్లై చేసి సార్. ఇప్పుడు నేను ఒక మంచి లాజిక్ చెప్తాను. వాళ్ళు అంటే మీరు ప్రైవేట్ రంగంలో కాదు, ప్రభుత్వ రంగంలోనే మీరు ఉద్యోగాలు ఇస్తున్నారు, రిజర్వేషన్ ఇస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఒక 2,50,000 కోట్ల రూపాయల ప్రభుత్వ రంగ పెట్టుబడులు పెట్టారా? మీరు ఇచ్చింది ప్రైవేటే కదా. నేను గవర్నమెంట్ జాబ్స్ మాట్లాడుతున్నా, ప్రైవేట్ జాబ్స్ రెండు మాట్లాడుతున్నా. మాట్లాడండి, మీరే మాట్లాడండి సార్. కిషాన్ ప్రకాష్ రెడ్డి గారు, మీరు ఒకసారి నేను మాట్లాడుతున్నది అర్థం చేసుకోండి. నేను ఒకటే మాట్లాడుతున్నాను, మీరు నా వర్డ్స్ వినండి. ప్రకాష్ రెడ్డి, మీరు మీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. నేను ఇది మాట్లాడినా అని మీరు జడ్జ్ చేయడం కాదు కదా. నేను 2 ప్రభుత్వ ఉద్యోగాలు మేము ఇచ్చినాయి, ప్రైవేట్ ఉద్యోగాలు ఇచ్చినాయి మాట్లాడుతున్నాను. మీలాగా తీసిపడేసిన విషయం మీద మాట్లాడుతున్నాను. ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడండి. నేను నేమింగ్ కూడా చేయలేదు కిషాన్ గారు, నేను మిమ్మల్ని నేమింగ్ కూడా చేయలేదు. ప్రభుత్వ రంగ సంస్థ మీ అంటే ప్రభుత్వం అని, నేను టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మాత్రమే నేను ఆపాదిస్తున్నా. వ్యక్తులు అసలు ఆపాదించాను. తెలంగాణ రాష్ట్రంలో 6,200 కోట్ల రూపాయల పెట్టుబడితోటి ఒక పెద్ద ఫ్యాక్టరీ వచ్చింది, ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ. అది బీజేపీ ఘనత కాదా, లేకపోతే అది పబ్లిక్ రంగ సంస్థ కాదా? నెంబర్ 1. తెలంగాణ గతంలో కూడా నేను మళ్ళీ క్లారిటీ ఇస్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎద్దుమైలారంలో ఒక ఫ్యాక్టరీ ఉంది, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మూతపడుతున్న ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని తెరిపియడమే కాకుండా ఆ ఫ్యాక్టరీ ద్వారా ఈ రోజున మరిన్ని ఉద్యోగాలు తీసుకొచ్చినటువంటి ఘనత డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్లో ఎద్దుమలారంలో ఉన్నటువంటి ఫ్యాక్టరీ. ఇది బీజేపీ ఘనత, ఎన్డీఏ ప్రభుత్వం ఘనత కాదా? నేను ఒక్కొక్కటి నేను కూడా లిస్ట్ చాలా చెప్పగలుగుతాను. కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్ ఒక్కొక్కటి ఎన్ని ఉన్నాయనేది. నేను ఇంకొక చిన్న సతీష్ గారు, స్కిల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మా స్కిల్ డెవలప్మెంట్ మేము చాలా చేసాం. కేటీఆర్ గారు ఉత్తరంలో కూడా ఆ మెన్షనింగ్ ఉంది. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా నేను మీ ప్రభుత్వంలో మీరు లెక్కలు తీసుకోవాలి, మీరు కూడా ఆర్టీఐతో అడగొచ్చు. తెలంగాణ రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ కింద ఎన్ని నిధులు వచ్చినాయి గత 7 సంవత్సరాల్లో? స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏమేమి జరిగినాయి? దానికోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను కేంద్రంలో పెట్టి ఆ మంత్రిత్వ శాఖ ద్వారా తెలంగాణలో కూడా స్కిల్ డెవలప్మెంట్ ద్వారా యువతకు స్కిల్స్
పెంచుకోవడం కోసం అవకాశం ఇచ్చి దాంట్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, వాళ్ళ పార్టీ సభ్యులు కొంతమంది స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టుకున్నారు, చాలా ప్రైవేట్ కూడా చాలా మంది పెట్టుకున్నారు. నేను కాదంటలేను, పెట్టుకోవచ్చు కూడా, ఎవరైనా పెట్టుకోవాలి కూడా, ప్రజల కోసం పెట్టుకోవాలి, తప్పేం లేదు. నేనేమంటున్నా అంటే ఇవన్నీ కూడా కేంద్ర ఇనిషియేటివ్స్ తో వచ్చినాయా, ఈ రాష్ట్ర ప్రభుత్వ ఇనిషియేటివ్స్ తో వచ్చినాయా అనేటువంటిది కూడా వాళ్ళు గుర్తుంచుకోవాలి. నెంబర్ 3 నేను చెప్తున్నా, నేను ప్రైవేటైజ్ చేసిన తెలంగాణ గడ్డ మీద బీజేపీ వచ్చిన తర్వాత నేను తెలంగాణ ప్రశ్న సార్, ఒక్క పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీ అయినా కేంద్ర ప్రభుత్వము ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక్క పబ్లిక్ సెక్టర్ అయినా ప్రైవేటైజ్ చేసింది ఒకటి చూపించండి. ఓకే 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 అదే ఒక ఇన్ డీటెయిల్ చర్చ, దానికోసం కూడా మనం మాట్లాడదాం. ఇక్కడ ప్రైవేటైజ్ చేశారు. ప్రకాష్ రెడ్డి గారు, అంటే కృష్ణ గారు ఇక్కడ ప్రధానంగా ప్రతిపక్షాలు పాయింట్అవుట్ చేస్తుంది. గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా నిరుద్యోగ దీక్ష పేరుతో, నిరుద్యోగ గర్జన పేరుతో కొన్ని కార్యక్రమాలు తీసుకుంది. ఈ రోజు భారతీయ జనతా పార్టీ కూడా అదే ఎజెండాగా తీసుకుంటుంది. ప్రధానంగా నిరుద్యోగ భృతి 3016 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చిన మాట వాస్తవం కాదా? దాన్ని ఎందుకు నెరవేర్చట్లేదు అనేది ప్రతిపక్షాలు అడుగుతున్న మొదటి ప్రశ్న. ఒకటండి, 50,000 పైగా పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించి 1 సంవత్సరం అయింది. దానికి సంబంధించి ఎలాంటి అతీగతి లేదన్నది వాళ్ళు అడుగుతున్నది రెండో ప్రశ్న. 3 ఉద్యోగాలు లేకే నిరుద్యోగులు అసంతృప్తి ఆత్మహత్య చేసుకుంటున్నారని వాళ్ళు పాయింట్అవుట్ చేసింది 3వ అంశం. ఒకటి ఆత్మహత్యల నేను దయచేసి ఆత్మహత్యల గురించి మాట్లాడుతాను. ఎందుకంటే ఇప్పుడు ఏమైపోతుంది అని అంటే, ఇప్పుడు ఆ ఆత్మహత్య గురించి ఒక పలానా ఇన్సిడెంట్ గురించి మాట్లాడితే దాన్ని మనం ఏదో పోస్ట్ మార్టం చేసినట్టు అవుతుంది. కానీ దాన్ని మీరు ఒకవేళ ఎత్తుతే ఇంకా దాన్ని ప్రమోట్ చేయాలి అనే విధంగా మాట్లాడడం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రభుత్వము చేస్తలేదా అని అంటే, ఒకటి ఇక వాళ్ళకు కావాల్సింది దే వాంట్ ఇమోటిసైజ్, అంటే ఎమోషనల్ చేయాలి దాన్ని అనేసి, ఇమోటివ్ స్పిరిట్స్ లేపాలి అనేది దాన్ని ఎత్తుతున్నారు. మేమేమంటున్నామంటే ప్రతి 2 నెలలకు ఒక ఎలక్షన్, 2 సంవత్సరాలు వీళ్ళు గెజెట్ ఇవ్వడానికి మనకు టైం తీసుకున్నారు. అండ్ ఇక్కడ మనం ఏంటిదంటే ఇటు డిస్ట్రిక్ట్స్ లో కానివ్వండి, క్లియర్ గా జోన్ వైజ్ ఎన్ని జాబ్స్ ఇవన్నీ కూడా సెగ్రిగేట్ చేసుకుంటున్నాం. సెగ్రిగేట్ చేస్తున్న క్రమంలో మనం వేసుకుంటున్న జాబ్స్ మొన్న ఆల్రెడీ అయినాయి, సైలెంట్ గా కూడా కొన్ని ఎక్కడికక్కడ డిపార్ట్మెంటల్ వైజ్ నోటిఫికేషన్స్ పడుతూనే ఉన్నాయి. ఓవరాల్ గా ఒక జాబ్ క్యాలెండర్, ఒక లార్జర్ చంక్ మేము ఇద్దామనే ప్రయత్నం చేస్తున్నాం. మనం చూసినాం బై ఎలక్షన్స్ ఈ లాస్ట్ ఇయర్ అయితే కూడా, లాస్ట్ ఇయర్ 2 నెలలకు ఒక ఎలక్షన్ సతీష్ గారు, 2 నెలలకు ఒక ఎలక్షన్, ఏదో ఒక విధంగా ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడాను, హుజురాబాద్ బైపోలను ఇంకొక ఎలక్షన్ అనేది వచ్చింది. దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్ ప్రాక్టికల్. మేము ఒక్కసారి మీరు యాన్యువల్ గా మొన్న పార్లమెంట్ లో ఇచ్చిన ఫిగర్స్, యూపీపీఎస్సీ ద్వారా పబ్లిక్ సర్వీస్ కమిషన్ మొత్తం కూడా వాళ్ళు దేశవ్యాప్తంగా ఇచ్చిన సంఖ్య జాబ్స్ ఎన్ని, కేవలం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జాబ్స్ ఎన్ని అనేది ఈ 2 మీరు గమనించండి. దాని తర్వాత నేను దాన్ని ట్వీట్ కూడా చేసినాను. ఇది పార్లమెంట్ లో మొత్తం ఈ 7 ఇయర్స్ లో, ఈ 5 ఇయర్స్ లో మొన్న అడిగిన క్వశ్చన్ కి వాళ్ళు ఇచ్చింది 25,000 అయితే, కేవలం మన పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాత్రమే, కేవలం పబ్లిక్ సర్వీస్ కమిషన్ 132,000లో 38,000 మనం ఇచ్చినాం. వాళ్ళకంటే ఎక్కువ 50,000 పోస్టులు భర్తీ చేస్తామని మీరు చెప్పి 1 సంవత్సరం అయింది. రైట్, మీరు చెప్తున్న కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. ఇంకా వేరే ఇతర కారణాలు ఉన్నాయా? ఎందుకంటే కొంచెం ఇష్యూ పెద్దదవుతున్న నేపథ్యంలో దానిపైన ఏమైనా ప్రకటన వస్తుందన్నది ఒకటి. 2 నిరుద్యోగ భృతి మీరు హామీ ఇచ్చిన మాట వాస్తవం కదా? డెఫినెట్ గా అవాస్తవం అని అంటలేను, అవాస్తవం అని అంటలేను. ఎవరు అడుగుతున్నారండి మమ్మల్ని? ఏ కేంద్ర ప్రభుత్వం అయితే ఒక పైసా, హైదరాబాద్ వరదలు వస్తే మమ్మల్ని ఆదుకోదు, ప్రధానమంత్రి నేషనల్ రిలీఫ్ ఫండ్ నుంచో నేషనల్ డిజాస్టర్ ఫండ్ నుంచో ఒక్క పైసా రాదు. ఎందుకంటే గుజరాత్ లో వస్తే 5 నిమిషాల్లో, నేను ఆశ్చర్యపోయిన, ట్విట్టర్ లో నేను ట్రాక్ చేసినాను, ప్రధానమంత్రి గారు డైరెక్ట్ గా ట్వీట్ చేసి పెడతారు. కానీ మన దగ్గరకు వచ్చేసరికి పూజ్యులు కిషన్ రెడ్డి గారు కమిటీ వేయాలి, కమిటీ వచ్చి తిరగాలి, 2 సంవత్సరాలు ఎందుకు కేంద్ర ప్రభుత్వాన్ని అంటున్నా? మమ్మల్ని అడిగే వాళ్ళు ఎవరు? ఉల్టా చోరు కోత్వాల్కో దాటారంటే న్యాయమా? అది మేమేమంటున్నామంటే, మీ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఫిగర్స్ కదా సార్, మీ కేంద్ర ప్రభుత్వం ప్రకాష్ రెడ్డి గారు యూపీఎస్సీ ఇచ్చిన జాబ్స్ కి, టీఎస్పీఎస్సీ ఇచ్చిన జాబ్స్ కి కంపారిజన్ చూద్దాము, ఎవరు ఎక్కువ ఇచ్చారో ఎలాంటి సవాళ్ళకైనా సిద్ధం అంటున్నారు కృషాంక్ గారు. అది మా చిత్తశుద్ధి ఉద్యోగాల కల్పనలో అంటున్నారు. నేను ముందు ఒక క్లారిటీ ఇస్తాను. ముందు వారు లేవనెత్తిన 2-3 అంశాల విషయంలో నేను క్లారిటీ ఇస్తాను. నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఆర్డర్ అయితే జోనల్ వ్యవస్థను తీసుకురావడం. ఓకే ఓకే, ఇంకా అందులో మనం డీప్ సబ్జెక్ట్ లోకి వెళ్ళొద్దు. నిరుద్యోగ భృతి హామీ మేమే ఇచ్చాము, కానీ అడుగుతున్న వాళ్ళు ఎవరు, వాళ్ళకి నైతికత ఎంత ఉందనేది అడుగుతున్నారు. 1 2 50,000 పోస్టుల భర్తీకి మేము మాట ఇచ్చిన మాట వాస్తవం, కానీ ఎన్నికల వల్ల 2 నెలలకు ఒకసారి నోటిఫికేషన్ వల్ల అది వాయిదా పడుతున్నదన్న ఒక కారణాన్ని ఎత్తి చూపుతున్నారు. సతీష్ గారు,
మాట్లాడండి సార్. సతీష్ గారు మీరు అడిగిన ప్రశ్న మీ ప్రశ్న అంతా అడిగేంత లోపల సమాధానం చెప్తా. please, brief గా. 2018లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చింది, 124 జీవో అప్పుడు ఇష్యూ చేశారు. 3 సంవత్సరాల లోపల మొత్తం ప్రక్రియ పూర్తి చేయమన్నారు. ఆ ప్రక్రియ 3 సంవత్సరాలు దాటిపోయింది 2021 ఆగస్టు కాబట్టి Right. కొత్తగా 317 జీవో ఇష్యూ చేసి ఇప్పుడు మళ్ళీ జోనల్ వ్యవస్థ చేస్తున్నారు. 3 సంవత్సరాలు మీరు నిద్రపోయినారు అనేది మా ఆరోపణ మళ్ళీ చాలా GHMC elections నెంబర్ 2 అప్పుడు యూపీఎస్సీ ఏమడగడానికి విషయంలో మీరు వెళ్ళండి? అడిగారు సమాధానం. అమిత్ షా గారిని గౌరవ ముఖ్యమంత్రి గారు రైట్ రైట్ GHMC ఎలక్షన్స్ 18లో అయినా ప్రకాష్ రెడ్డి గారు మీరు పెద్దలు ప్రకాష్ రెడ్డి గారు దయచేసి నేను మిస్గైడ్ చేయొద్దు, మిస్ఇన్ఫార్మ్ చేయొద్దు. ప్రకాష్ రెడ్డి గారు నేను 2000 సరే నేను ఆరోపణ చెప్పినా మీరు సమాధానం చెప్పండి. 2018 జరిగిన జీవోలు ఎప్పుడు వచ్చినాయి? 124 జీవో 3170 క్లారిఫికేషన్ ఇవ్వండి. రెండో క్లారిఫికేషన్ అంటే యూపీఎస్సీ అనేటువంటిది ఈ సివిల్ సర్వీసెస్ కోసం ఇచ్చినటువంటి జీవో, సివిల్ సర్వీస్ కోసం జరిగేటువంటి ప్రోగ్రామ్ అయితే అది ఎవ్రీ ఇయర్ 600 పోస్టులు ఉంటాయి. ప్రతి సంవత్సరం క్యాలెండర్ మారకుండా జరుగుతూనే ఉంటది. ఆ నెంబరు గత 30 సంవత్సరాలుగా సేమ్ నెంబర్ రకరకాల క్యాడర్ మొత్తం ఓవరాల్ ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కావచ్చు, బ్యాంకింగ్ సెక్టర్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పడిపోయింది సార్. మీరు ఏ డిపార్ట్మెంట్ నంబర్ చెప్తా, పార్లమెంట్ వీటన్నిటికంటే ఎక్కువ నా దగ్గర నెంబర్స్ ఉన్నాయి. అందుకోసం నేను చెప్పేది ఏంటంటే మీరు మెడలు వంచి అంటే మీరు ఎవరిని వంచాలి అన్నారు, మా దగ్గర ఏముంది అన్నారు. మీరు మొన్న పోయిన నెలలో మా కేసీఆర్ గారు ఉద్యమం చేస్తే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది అన్నారు కదా, 3 చట్టాలను విత్డ్రా చేసుకుందని చెప్పారు కదా. మరి మేము ఉద్యమం చేస్తే మీరు దిగొచ్చారని మేము అంటున్నాం. ఇప్పుడు మీరు ఉద్యమం చేస్తే అనుమతులు లేవు కాబట్టి పార్టీ రాష్ట్ర కేసీఆర్ ఉద్యమానికి ఢిల్లీకి కావాలనే ఇందిరా పార్క్ దగ్గర దేశ అడ్డుకోవడానికే ఒమిక్రాన్ ఆంక్షల పేరుతో ఉత్తర్వులు జారీ చేశారన్నది బీజేపీ ఆరోపణ. మేము 50,000 పోస్టులు ఇస్తామన్న అంశానికి కట్టుబడి ఉన్నాము, ఖచ్చితంగా చేస్తాము. 2 నెలలకు ఒకసారి ఎన్నికల కోడ్ వల్ల ఆలస్యమైంది, ఖచ్చితంగా అవి చేస్తామని టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తుంది. నిరుద్యోగ భృతి మేము ఇచ్చిన హామీ ఖచ్చితంగా హామీని కూడా నెరవేర్చుకుంటామని చెప్తుంది. కానీ అడిగే కాంగ్రెస్కి అలాగే అడిగే బీజేపీకి ఏం నైతికత ఉంది? ఉద్యోగాల కల్పనకు సంబంధించి మమ్మల్ని నిలదీయడానికి ప్రశ్న టీఆర్ఎస్ వైపు నుంచి వస్తుంది. చూద్దాం ఇంకేం జరగబోతుంది. ఈ నిరుద్యోగ అంశం అనేది అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ ఒక ప్రధాన ఎజెండా అంశంగా మారుతున్నాయి కాబట్టి ఇంకా 50,000 పోస్టుల భర్తీకి సంబంధించి నిరుద్యోగ భృతి అమలుకు సంబంధించి ఇంకా టీఆర్ఎస్ సర్కార్ వేగంగా పావులు కదుపుతుందా? లెట్ us వెయిట్ అండ్ సీ ఏం జరగబోతుందో. ఇది వాటి బిగ్ బ్యాంగ్ డిబేట్.